మరి కాసేపట్లో వైఎస్ షర్మిలను పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు. పోలీసులపై దాడి చేసిన కేసులో బంజారా హిల్స్ పోలీసులు షర్మిలను అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను కోర్టుకు తరలిస్తున్నారు. ఈ మేరకు షర్మిలను వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా ఈ కేసులో షర్మిల డ్రైవర్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఒంటరిగా సెట్ కార్యాలయానికి వెళ్లడానికి ప్రయత్నించిన షర్మిలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. తనను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ ఆమె పోలీసులపై చేయి చేసుకున్నారు. షర్మిల కారు ఢీకొని కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. షర్మిల పోలీసులపై దాడి చేయడంపై ఎస్ఐ రవీంద్ర పిఎస్ లో ఫిర్యాదు చేశారు. బంజారా హిల్స్ పోలీసులు షర్మిలను అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసు ఆమెను కోర్టుకు తరలిస్తున్నారు. ఈ మేరకు షర్మిలను వైద్య పరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా ఈ కేసులో షర్మిల డ్రైవర్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఒంటరిగా సిట్ కార్యాలయానికి వెళ్లడానికి ప్రయత్నించిన షర్మిలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. తనను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ ఆమె పోలీసులపై చేయి చేసుకున్నారు. షర్మిల కారు ఢీకొని కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. షర్మిల పరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. షర్మిలను అరెస్ట్ చేసినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? ఓకే, థ్యాంక్ యూ శిరీష్. అయితే ఈ రోజు ఉదయం అయితే మనకి తెలిసిన విషయమే, ఈ ఒక లోటస్ పాండ్ లో అయితే పోలీసు అలాగే షర్మిలకి అయితే ఒక ఉద్రిక్త వాతావరణంలో అయితే ఒక సంఘటన అయితే జరిగిందని మనకు తెలుసు. అయితే పోలీసు వారిని షర్మిల భౌతికంగా గాయపరిచిన ఒక నేపథ్యంలో పలు సెక్షన్ల కింద అయితే అరెస్ట్ చేసి జూబ్లీ పిఎస్కి తరలించారు. సో అక్కడ నుంచి అయితే ప్రస్తుతం అయితే ఈ రోజు కోర్టు అంటే అరెస్ట్ చేసిన ఒక 24 గంటల్లో కోర్టుకైతే హాజరుపరచాల్సి ఉంది. సో ఈ నేపథ్యంలోనే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు నాంపల్లి కోర్టుకి అయితే తీసుకెళ్లే ముందు అయితే తొలుత గాంధీ హాస్పిటల్ అయితే వైద్య నిమిత్తం అయితే తీసుకెళ్లారు. దాని తర్వాత వెంటనే నాంపల్లి కోర్టుకి అయితే తీసుకెళ్తారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇలాంటి కేసులు పెట్టడం వెనక వైఎస్ విజయమ్మ గారు కూడా స్పందించారు. ఎందుకంటే లోపలికి వెళ్లే షర్మిలని చూడడానికి లోపలికి వెళ్ళేప్పుడు కూడా ఆపేశారు పోలీసులు. ఎందుకు ఇట్లా ఈ విధంగా చేస్తారు, ఈ యొక్క ప్రభుత్వంలో ఈ విధంగా ప్రజల తరపున పోరాడుతుంటే ఈ విధంగా చర్యలు ఎందుకు తీసుకుంటున్నారని చెప్పేసి ఒకవైపు విజయమ్మ గారు ప్రశ్నించారు. సో దీనికి సంబంధించి ఈ రోజు జరిగిన ఒక లోటస్ పాండ్ లో ఏదైతే ఉధృత వాతావరణం జరిగిన ఒక ఘటనకు సంబంధించి షర్మిల గారు కూడా చెప్తున్నారు. సో నేను ప్రజల తరపున, తెలంగాణ ప్రజల తరపున, అలాగే తెలంగాణలో ఒక నిరుద్యోగ సమస్య పోవడానికే నేను కంకణం కట్టుకుని వారికి సంబంధించి నేను నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ
ఒక కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ విధంగా నన్ను ప్రతిసారి కూడా హౌస్ అరెస్ట్ లాంటివి చేయడం, నేను చేసే ప్రతి ఒక్క పనికి అడ్డుపడుతున్నారు. సో ఎందుకు దేని చూసి నన్ను చూసి భయం వేస్తున్న కేసీఆర్ అన్న విధంగా అయితే ప్రశ్నిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ రోజు జరిగింది మనం చూసుకున్నట్లయితే పలు కేసులు అయితే నమోదు చేశారు. ఎందుకంటే అక్కడ షర్మిల గారు దుస్తుగా ప్రవర్తించి పోలీసులపై గాయపరిచినట్లు కూడా మనకు అందుతున్న సమాచారం. ఆ నేపథ్యంలోనే దానిని కట్టడి చేసే విధంగానే ఆ సమస్య, అంటే అక్కడ ఉన్న సమస్య దానిని కంట్రోల్ చేసే విధంగానే వాళ్ళు కేసులు ఐపీసీ పలు సెక్షన్ల కింద అయితే అరెస్ట్ చేసేసి పీసీకి తరలించారు. అయితే ఈ నేపథ్యం మనం చూడాలి. దీనికి సంబంధించి ఈ పెట్టిన ఈ కేసులు అయితే ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి ఎటువంటి ఫర్దర్ యాక్షన్ తీసుకుంటారని కూడా మనం చూడాలి. అయితే దీనికి సంబంధించి బెయిల్ కూడా వస్తుందని ఒకవైపు అంటున్నారు. సో ఈ పోలీసులకి భౌతికంగా గాయపరచడం లాంటివి ఇలాంటి సివియర్ కేసు కింద కన్సిడర్ చేసి, సో ఏదేమైనా సరే 1 సంవత్సరం 2 ఏళ్లు జైలు శిక్ష పడుతుందని కూడా ఒకవైపు పోలీసుల నుండి వచ్చిన సమాచారం. సో దీన్ని ధృవీకరించారు. ముందుగానే మాకు సమాచారం అనేది సెక్రటరియట్ ని ముట్టడిస్తున్న షర్మిల గారు. సో ఆ నేపథ్యంలోనే ఒక బందోబస్తుగా ఆ విధంగా మేము చర్య తీసుకున్నాం అంటూ ఒకవైపు సిఐ ఆనంద్ గారు కూడా చెప్పిన నేపథ్యంలోనే, సో ఆ విధంగా అయితే ఈరోజు ఘటనకి జరిగిన ఒక సంబంధించి విషయాలు అయితే మనకు తెలుస్తున్నాయి. చూడాలి దీనికి సంబంధించి ఒక కోర్టులో ఎటువంటి వాదనలు వినిపించుకుంటా, ఎటువంటి వాదనలు వినిపిస్తాయని కూడా మనం చూడాలి. రాబోయే ఎన్నికల దృష్టిలో వైఎస్ షర్మిలని ఈ విధంగా అరెస్ట్ చేయడం నేపథ్యంలో ఎటువంటి కీలక పరిణామాలు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని కూడా వేచి చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ప్రవీణ్.